తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ ఇప్పుడు కళ్యాణ్ పడాల. ఓ కామనర్గా అగ్ని పరీక్ష ద్వారా హౌస్లోకి అడుగుపెట్టి విన్నర్గా నిలిచిన వైనం ఇప్పుడు నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ వచ్చిందో మనందరికీ తెలుసు. మరి అలాంటి కళ్యాణ్ పడాల హౌస్లో నుంచి విన్నర్గా బయటకు వచ్చి వారం రోజులు కూడా కాకుండానే అతడు చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక వివరాల్లోకి వెళ్తే కళ్యాణ్ పడాల ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఓ కామనర్గా అడుగుపెట్టిన ఇతడు నిజానికి అగ్ని పరీక్ష సమయంలోనే ఓ ప్రత్యేకతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. దానికి గల కారణం ఒక ఆర్మీ మ్యాన్ అన్న ట్యాగ్తో. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న అతడికి నటన మీద ఉన్న ఆసక్తితో అగ్ని పరీక్ష సమయంలోనే ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయి, కామనర్స్ కూడా పాల్గొనొచ్చు అని చెప్పడంతో ఒక మంచి వీడియోని చేసి పంపించడం, పైగా ఆర్మీ మ్యాన్ అవ్వడంతో తన వీడియో కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం, అగ్ని పరీక్ష సమయంలో తనదైన మాట తీరుతో ఆట తీరుతో ఒక ఆర్మీ మ్యాన్గా కావలసినంత గుర్తింపును సంపాదించుకొని అగ్ని పరీక్షలో గెలిచి హౌస్లోకి అడుగుపెట్టాడు. మొదట కొన్ని వారాలు పెద్దగా ప్రత్యేకంగా అనిపించకపోయినప్పటికీ తర్వాత రాను రాను తనదైన మాట తీరుతో ఆటతో స్ట్రాటజీతో మొత్తానికైతే హౌస్లో విన్నర్గా నిలిచాడు. అయితే ఇలా హౌస్లో విన్నర్గా నిలిచిన ఇన్ని రోజుల ప్రయాణం వెనక కళ్యాణ్ పడాలాకి సంబంధించిన పబ్లిసిటీ కావచ్చు, సపోర్ట్ కావచ్చు అంతా ఇంత కాదట. కళ్యాణ్ పడాలని సపోర్ట్ చేస్తూ అతడి పిఆర్ టీం చేసిన పబ్లిసిటీ అతడికి ఎంతోమంది ఫాలోవర్స్ని, ఎన్నో ఓట్లని కూడా తెచ్చిపెట్టింది అని అంటూ ఉండేవారు చాలామంది. ఇలాంటి నేపథ్యంలోనే కళ్యాణ్ పడాల హౌస్లోకి వెళ్ళకముందే తనకి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన ఆశయాలు ఉన్నాయని, అదేంటయా అంటే తాను కొంతమంది అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ జీవితాలని తీర్చిదిద్దాలన్నది తన కోరిక అని, అలా కొంతమందిని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తన సొంత ఊరు దగ్గరలో ఉన్న విజయనగరం జిల్లాలోని ఓ పల్లెటూరులో ఉన్న భరోసా లిటిల్ హగ్స్ ఫౌండేషన్తో ఇతడికి మంచి అనుబంధం ఉంది. తనకు కుదిరినప్పుడల్లా ఆ భరోసా లిటిల్ హగ్స్ ఫౌండేషన్కి వెళ్ళి అక్కడి అనాథ పిల్లలతో మాట్లాడుతూ, పైగా అక్కడ ఉండేవాళ్ళు కూడా మీకు ఇలా ఎంతో మంచి ఆశయాలు ఉన్నాయి, ఒక ఫిలాంథ్రఫిస్ట్గా కొంతమంది జీవితాలను నిలబెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడున్న అనాథ పిల్లల్లో ఎందుకు కొంతమందిని అడాప్ట్ చేసుకోకూడదు అని అడిగేవారట. కానీ అప్పుడున్న తన పరిస్థితి కావచ్చు, తాను ఏమి మాట్లాడలేకపోయినా తన మనసులో మాత్రం ఎప్పుడూ కొంతమందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దాలన్న కోరిక ఉండేదని. అలా హౌస్లో కప్పు గెలుచుకొని వచ్చిన తర్వాత కళ్యాణ్ పడాలా చేసిన మొదటి పని ఏంటయా అంటే తన సొంత ఊరికి దగ్గరలో ఉన్న ఈ భరోసా లిటిల్ హగ్స్ ఫౌండేషన్కి వెళ్ళడం. అక్కడ పిల్లలతో తాను సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, అక్కడ కొంతమంది చిన్న పిల్లల్ని అడాప్ట్ కూడా చేసుకున్నాడట. దానికి గల కారణం ఏంటయా అంటే హౌస్లో ఉన్నన్ని రోజులు కళ్యాణ్ పడాల ఎక్కడా తగ్గకుండా మంచి ఓట్లతో గెలుస్తూ రావడం, ముఖ్యంగా అతడికి హౌస్ బయట ఉన్న అతన్ని గెలిపించాలి అంటూ వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఈ భరోసా లిటిల్ హగ్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషించేదట. కళ్యాణ్ పడాల ఆర్మీ మ్యాన్ అన్న ట్యాగ్ లైన్తో వీళ్ళు కూడా ఎన్నో ఓట్లు వేస్తూ బాగా పబ్లిసిటీ చేయడం, పైగా కళ్యాణ్ పడాల గెలవాలని చాలా సపోర్ట్ చేస్తూ రావడంతోనే వీళ్ళు చేసిన ఈ సపోర్ట్కి కృతజ్ఞతగా ఆ ఫౌండేషన్లో కొంతమంది పిల్లలతో కలిసి తన టైం స్పెండ్ చేయడం మాత్రమే కాదు, ఇప్పుడు కొంతమంది పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకుంటున్నట్టు చెప్పినట్లుగా తెలుస్తోంది. అలా మొత్తానికి హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తాను అనుకున్న విధంగానే భరోసా లిటిల్ హగ్ ఫౌండేషన్ ద్వారా కొంతమంది చిన్న పిల్లల్ని కళ్యాణ్ పడాలా అడాప్ట్ చేసుకున్నాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా. మరి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసిపోవడం మాత్రమే కాదు, ముగిసి వారం రోజులు అవుతున్నప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు ఇంకా ఆసక్తికరంగా నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే కళ్యాణ్ పడాలాకి సంబంధించిన ఈ లేటెస్ట్ విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.